మొన్న పెట్టినటువంటి ఏదైతే ఇప్పుడు మీరు మీటింగ్ చెప్పిర్రో పృథ్వీరాజు, విఠల్ వీళ్ళందరూ హాజరయ్యారు అవును కొంతమంది. అవును మందకృష్ణ పెట్టినటువంటి మీటింగ్ అది. అక్కడ మాలలని టార్గెట్ చేసి మీటింగ్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపించింది. మీకేమనిపించింది ఆ మీటింగ్ ద్వారా? మాలలు పెట్టినది కానీ టార్గెట్ కాదు, వాస్తవానికి వర్గీకరణ కావాలని పెట్టి నేను వర్గీకరణ కావాలి. వర్గీకరణ కావాలని. ఇప్పుడు ఏదేమైనా వర్గీకరణ మా కృష్ణన్న ఆయన ఉద్దేశం ఏంది, మాదిగల కంటే మాలలు ఎక్కువ తిన్నారు అని దాని మీద పెడుతున్నాడు. మనం కాదు, వాళ్ళిద్దరు నువ్వు తిన్నాము, మళ్ళీ అందుకు మనం తక్కువ ఉన్నారు కదా, మనకంటే తక్కువ తిన్నోళ్ళు 57 కులాలు ఉన్నాయి కదా, 57 కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ కావాలంటున్నాడు. వర్గీకరణ కావాలంటే అన్నీ మంచిగా ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది వర్గీకరణ కావాలని. కానీ 57 కులాలు ఎల్లు పెట్టాలనుకుంటున్నావు నువ్వు, ఏం ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు, ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరే అనుకుంటే అంటే మమ్మల్ని మాట్లాడి చేసి 1% 2% అంటే ఇప్పుడు రకరకాల పేర్లు. ఇప్పుడు ఆయన ఎవరు విశారద మహారాజు గారు అన్నారు 1% ఇవ్వాలని, అంతకుముందు పిడమర్త కూడా అన్నారు 1% ఇవ్వాలని. అంటే డిసైడ్ చేసేవాళ్ళు మీరు ఎవరు అంటున్నారు అంటే మీ దాంట్లో ఎమ్మెల్యే ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, అంటే అక్కడ సీఎం చెప్తే ఇంటారని చెప్పే కదా మమ్మల్ని తొక్కాలని చెప్పే 1% ఉంటారు. అంటే మా దాంట్లో కూడా ఎమ్మెల్యే ఎంపీలు గట్టిగా ఉంటే మేము సమానం కొట్లాడేవాళ్ళం కదా. అంటే మాకు వీళ్ళకు దిక్కు లేదు, దిక్కు దివాణం లేదు, వీళ్ళకి ఏం చెప్పినా ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి మాకు అన్యాయం చేస్తారు. ఇప్పటికైనా మన కడియం శ్రీరన్న గారు, మా దుర్గం చిన్నయ్య గారు, సీనన్న గారు, నేత గాని వెంకటేష్ గారు, వీళ్ళంతా ఇప్పటికైనా ఏకం కావాలంటున్నా. ఇప్పుడు మనం కూడా తక్కువేం లేవు కదా, మీరు కూడా బాగా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వాళ్ళు సమానంగా పోటీ పడి మనం మీటింగ్ పెట్టలేకపోతున్నాము? మన జనాభా కూడా చూపించాలి కదా, 57 కులాల జనాభా ఈ రాజ్యంలో మాదిలా ఎక్కువ ఉన్నారు, మాలలు ఎక్కువ ఉంటున్నారు, మాలలో ఎక్కువ ఉన్నారు కదా. వాళ్ళకంటే దగ్గర మాల సమాజం ఎంత ఉందో 57 కులాల సమాజం అంతే ఉంది కదా, అది ఎందుకు చేయొద్దు? మీ ద్వారా కోరుతున్నారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి మనం కలిసి పని చేద్దాం అంటున్నాం. మీ ద్వారా మందకృష్ణకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ద్వారా, మీ ఉపకులాల ద్వారా మందకృష్ణకి ఏం చెప్పదలుచుకున్నారు? మందకృష్ణ అన్న గారు చాలా గొప్పోడు, మేధావి, మంచి జ్ఞాని. అంటే ఆయనకు ఒక రోజు చెప్పాలంటే ఈ రోజు ఆయన ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి మీ ఉపకులాలకు మందకృష్ణ ఏమైనా చేసినా, మీ తరపున ఏమైనా మాటలు మాట్లాడడం కానీ, మీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఆయన ఏమంటుండంటే ఈ రాష్ట్రంలో బుడగ జంగాలు ఎక్కువ, మాదిగ తర్వాత బుడగ జంగాలు ఎక్కువ, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అని చెప్పేవాడు. ఆయన ఇంకో దాంట్లో పోతే ఇంకోది అంటే ఈ విధంగా చెప్పుకొచ్చేవాడు. ఆనాడు అన్ని కులాలకి ఇది అన్యాయం జరుగుతున్నాయి, ఇవ్వాలి, మాదిగ తర్వాత వీళ్ళు ఎక్కువ అని చెప్పేవాడు. ఈరోజు ఏమంటున్నామంటే ఎందుకు మంచిగా అంటున్నామంటే ఈరోజు ఏది ఆరోగ్యశ్రీ వచ్చింది, మెయిన్ కారణం మందకృష్ణనే. ఆనాడు గుండెపోట్ల గురించి పోరాడపోతే ఈ ఆరోగ్యశ్రీ వచ్చేది కాదు. వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకు మన ఆ ప్రభుత్వము ఫ్రీ చూస్తుంది. వికలాంగులు ఉన్నారు, వికలాంగుల గురించి పోరాడితే వాళ్ళకు 3,000 ఏమో చిల్లర వాళ్ళకు వస్తున్నది. వితంతువులు ఉన్నారు, అన్ని వర్గాల గురించి పోరాడిన ఆయన, మీకు దానికి కాదనం నంబర్ 1 ఉన్నాడు. కానీ ఈరోజు ఈ బుడగజం గురించి ఎందుకు మాట్లాడవు, ఈ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడవు, ఈ డెక్కల గురించి ఎందుకు మాట్లాడవు, ఈ దొంబర గురించి ఎందుకు మాట్లాడవు, ఈ యొక్క నేతగారి గురించి ఎందుకు మాట్లాడవు, ఈ యొక్క ఇది పంబల గురించి ఎందుకు మాట్లాడవు, ఈ యొక్క మాదాస్ కులతో ఎందుకు మాట్లాడవు, అది మాంగుతో గురించి ఎందుకు మాట్లాడవు అడుగుతుంది మీ ద్వారా. చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ, మందకృష్ణకు కానీ, ఇటు వివేక్ కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే ఇచ్చింది, ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు మీరు వర్గీకరణ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి వదిలిపెట్టింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును సైతం కొంతమంది మాలలు ఇది తప్పు తీర్పు అని చెప్తున్నారు. రేంజల రాజేష్ లేకపోతే దిగంబర్ కాంబ్లే లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు రెంజల్ రాజేష్ గారికి, దిగంబర్ కాంబ్లే గారికి నేను ఒక్కడే మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, ఆనాడు మరి చెప్తున్నా, ఆనాడు మిమ్మల్ని కూడా అగ్రవర్ణాల వాళ్ళు మీకు ఎందుకు ఇవ్వాలి, మాలాంటిలాగా చదువుకోండి, మీరు కూడా ఇంజనీర్లు డాక్టర్లు అయితే కండి అంటే అప్పుడు మీరు ముఖం మీద పెట్టుకుందని అడుగుతున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు 7 మంది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అందులో 6 మంది ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కాదంటే మీ యొక్క పవరు, మీ యొక్క ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం దాటి దేశాలు దాటుతున్నాయి. వీళ్ళు మాలలవి దేశాలు దాటుతున్నాయి. అంటే మేము ఇప్పుడు కూడా వాళ్ళు ఏం కొడుతారు, ఇప్పుడు కూడా మేము ఆపుతాము ఇది అనే కాదంటే ఇక్కడ సీఎం చెప్పినా కాదంటారు, అక్కడ ప్రధానమంత్రి చెప్పినా కాదంటారు, ఇద్దరు కాకుండా సుప్రీంకోర్టు చెప్పినా కాదంటారు. అంటే వీళ్ళ చేతిలో ఎంత అధికారం ఉన్నదో, ఎంత దుర్వినియోగం చేస్తున్నారో, ఈ చిన్న కులాలకు రాకుండా ఎంత ముందు ఉండి రాకుండా చేస్తున్నారు అంటే ఎంత అన్యాయం అని కోరుతున్నాయి ద్వారా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకటే అంటాం, ఇప్పుడు మేము ఏమంటాడు మరి రాజేష్, నేను అంబేద్కర్ ఇష్టం అంటాడు.
అంబేద్కర్ ఇష్ట అయితే నువ్వు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? కింది కులాలకు ఫలాలు పోవాలని చెప్పిండు. కింది కులాలకు రిజర్వేషన్ అందాలన్నాడు. మరి అది నీకు తెలియదు అది? సరే ఓకే, నువ్వు అలాంటి అన్నప్పుడు అదే మళ్ళీ ఈయన ఎవరు కాంబ్లే గారు, ఆయన కూడా ఆయన తెలుసు కదా, నేను కూడా అంబేద్కర్ ఇస్తున్నట్టు కదా, కింది కులాలకు, కింద ఉన్న కులాలకు, వెనుక ఉన్న కులాలకు, చిట్ట చివరి ఉన్న కులాలకు అందాలని తెలియదా? మీరు అలాంటప్పుడు ఇప్పుడు అంబేద్కర్ వాసులం అంటే ఎట్లయితారు? ఏ విధంగా అవుతారు మీరు? ఇప్పుడు చెప్పుకోవడం కాదు కదా. ఒక్క వెనుక పోతే మీరు సరే ఎప్పుడైనా మేము బాగుపడ్డాము, మాదిగా బాగుపడ్డాము, మాలా బాగుపడ్డాము, 57 కులాలు బాగుపడలేదు, ఎవరైనా వచ్చి అరే మీ 57 కులాలు బాగుపడలేదు భయ్, మీకు వల్ల మీకు ఏం సాయం చేయాలి, మీకేం కావాలి, ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా కావాలా మేము చెప్తాము, లేకుంటే సీఎం దగ్గర తీసుకుపోతాము అని మాట్లాడే నాయకులు లేరే. సీఎం గారు కూడా ఎట్లుందంటే సీఎం దగ్గర పోవాలని మాకు అపాయింట్మెంట్ దొరకదు. ఓకే, ఇప్పుడున్న ఆనాడు కేసీఆర్ దగ్గర దొరకలేదు, ఈనాడు మాకు రేవంత్ రెడ్డి దగ్గర దొరకలేదు. వాళ్ళకి అపాయింట్మెంట్ మాదిగలు కావాలంటే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పోయి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ మాలలు కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్ పోయి అపాయింట్మెంట్ తీసుకుంటారు. మీ తరపున ఎవరు లేరు. మాకు ఎట్లా అపాయింట్మెంట్ దొరకాలి? మా బాధలు కష్టాలు ఎట్లా చెప్పాలి ఆయనకు? మా కష్టాలకు ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే మాల మాది కొట్లాట అనుకుంటారు. మాల మాది కొట్లాట కానే కాదు, 57 కులాల కొట్లాట ఇది. 57 కులాల యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఇద్దరు చూసుకుంటారు, నువ్వు బలం నా బలం అంటే బక్క చిక్కినోడు వీళ్ళని పక్క పెట్టేశారు అంతే. అంటే ఈ కొట్లాటలో దగ్గర రాకుండా వీళ్ళు చూస్తున్నారు. అది కాదు కదా. అది మేము అనేది అంటే ఇంకోటి మాకు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏది మన చేవెళ్ళ మీటింగ్లో లక్షల మంది ముంగట ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఉపకులకు ఇస్తామని చెప్పి డిమాండ్ ఆయన చెప్పిండు ఖార్గే గారు ముంగట. చెప్పిన తర్వాత మొన్న మేము మాట్లాడుతూ ఉంటే మాది ఉపకులాలకు ఒక కార్పొరేషన్ అంట, మాలకు ఒక కార్పొరేషన్ అంట. అంటే గమనించండి మీరు, అంటే మా దిక్కు బలవంతుడు లేడనే కదా. ఈ బక్క చిక్కిన వాళ్ళు ఏం మాట్లాడరు కానీ కదా. ఇక వీళ్ళ దిక్కు బక్క చిక్కిన ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎవరు లేరని కదా. అంటే వాళ్ళు ఇచ్చిన మాట మేము చెప్పబోతే మరి మన తంతరన్నా కొడతారన్నా, లేకుండా మాకు ఇంత ధర్నా చేస్తారన్నా, వాళ్ళు భయపడి ఎందుకు ఇస్తున్నావు మాకు ఎందుకు ఇవ్వని అడుగుతున్నారు. అంటే ఈ నోరు లేని వాళ్ళము అడుగుతావా? కానీ ఆ రోజు ఏం చేసినావు? మాకు ఉపకులాలకు న్యాయం జరుగుతుందంటే నీకు ఎమ్మెల్యేల గురించి సపోర్ట్ చేసినాము, నీ ఎంపీలకు సపోర్ట్ చేసినాము, మా 57 కులాలు నీకు ఓట్లే ఇచ్చినాము, ఓట్లు వేపించి తిరిగి వేయించినాము. మాది గుర్తులేదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పటికైనా ఏమన్నాం అంటే వాళ్ళు బలిచిన వాళ్ళు ఉన్నారు, బాగా ధనవంతులు ఉన్నారు, దాంట్లో ధనవంతులు ఉన్నారు, దీంట్లో ధనవంతులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోటీ పడాలంటే మాతోని కాదు పోటీ పడేది, అగ్రకురాలతోటి పోటీ పడే సత్తా ఉంది వాళ్ళకు. మేము వాళ్ళతో పోటీ పడతామా? ఇప్పుడు ఒక సర్పంచ్తో పోటీ పడతామా? మాదిగలతో మేము ఒక సర్పంచ్ ఒక నెంబర్ తోటి మేము మాలాయనతో పోటీ పడతామా? మేము ఎక్కడున్నామని ఎందులో లేము కదా. చెప్పండి, చివరిగా చెప్పండి, ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకోండి మీ సామాజిక వర్గం తరఫున ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు మనవి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, మాకు ఉపకులాలకు 57 కులాలకు 8% ఇవ్వాలి. మీరు మాకు న్యాయమైన కోరిక. వాళ్ళు బాగుపడ్డారు, మాదిగలు బాగుపడ్డారు, మాలలు బాగుపడ్డారు. మాకన్నా విద్యలో వాళ్ళు మాదిగలు ఉన్నారు, మాకన్నా ఎక్కువ విద్యలో మాలలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. మా దాంట్లో ఎవరు లేరు. మేము బాగుపడాలంటే మాకు ఒక 8% సుమారు 8% ఇవ్వాలి. 8% ఇవ్వాలి. మాకు కావాలి రాజకీయంగా ఉంది. రాజకీయంగా అనికి అన్యాయం అయినా మేము రాజకీయ మాత్రం వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, జిల్లా పరిషత్ చైర్మన్ లేడు, పీసీ మన అన్నీ ఎవరు లేరు, ఎమ్మెల్యే ఎంపీలు. అలాంటప్పుడు మాకు రాజకీయంగా ఆదుకోవాలి కదా. రాజకీయంగా వాళ్ళకు మాదిలో పంచుకుంటారు, ఎమ్మెల్యే వాళ్ళే అవుతారు, ఎమ్మెల్సీ వాళ్ళే అవుతారు, సమానం వాళ్ళే తీసుకుంటారు. 57 కులాలు కూడా ఎలక్షన్ దగ్గర రాగానే ఇప్పుడు మాదిలో మా దగ్గర రాని మాల దగ్గర వాళ్ళు కొట్లాడుతుంటారు. అంటే 57 కులాల పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారు తెలియదా? తెలుసు కదా. మమ్మల్ని పిలిచి మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వండి, మమ్మల్ని పిలవండి, మాట్లాడి మాకేం కావాలో మీరు ఈ రాజ్యానికి రాజు మీరు.